హాయ్ మై డియర్ న్యూ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్. ఈరోజు ఈ వీడియోలో శారీకి కుచ్చులు అనేది ఎలా కుట్టుకోవాలైతే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అయితే వాచ్ చేయండి. రెగ్యులర్గా అయితే మెహందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెహందీ క్లాసెస్ని అయితే డైలీ అయితే వాచ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మాత్రం మీకు ఇంటి దగ్గరే ఉండి మనం మనీ వేస్ట్ చేసుకోకుండా మన పనులు మనమే చేసుకునేలాగైతే నేనైతే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు చూపిస్తాను. మనం ఎటువంటి మనీ వేస్ట్ చేసుకోకుండా మన పనులు మనమే చేసుకోవచ్చు. డైలీ అయితే నా వీడియోస్ అయితే వాచ్ చేయండి. ఈ వీడియోలో మాత్రం శారీకి కుచ్చులు ఎలా కుట్టుకోవాలని అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇలా సింపుల్గా కుట్టుకుంటే మాత్రం శారీకి అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలకి వడ్రానాలు అలాంటివి కూడా మనం ఇలాంటి పూసలతో అయితే తయారు చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో పూసలతోటి వడ్రానం ఎలా తయారు చేయాలో అయితే చూపిస్తాను. మన ఇంట్లో నార్మల్గా శారీ లేస్ అట్లాంటివి ఉన్నా కూడా చిన్నపిల్లలకి ఈ విధంగా పూసలు కుట్టి వడ్రానాలు అయితే తయారు చేయవచ్చు. ఇలా వడ్రానాలు పిల్లలకైతే చిన్నపిల్లలకి వడ్రానాలు బయట షాపుల్లో అయితే సరైన సైజ్ అయితే దొరకవు. ఇలాగ లేసులతో కానీ పూసలతో కానీ మనం తయారు చేసుకుంటే పిల్లలకి సరిపోయిన సైజ్ అయితే వస్తుంది. అందుకే ఏమైనా మనకి ఓన్గా మనం తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇలాగ పూసలు మాత్రం వీడియోలో చూపించినట్లు కుట్టుకోవాలి. ఇలాంటివి చాలా సింపుల్గా అయితే ఉంటాయి. మనం కుట్టుకునేది అంగుళం గ్యాప్ ఉంచి కుట్టుకోవాలి. మనం ఫస్ట్ కుట్టుకున్న దానికి సెకండ్ కుట్టుకున్న దానికి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకో మోడల్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ మోడల్ లైన్ ఫస్ట్ గోల్డ్ కలర్ వైట్ కలర్ బీడ్స్ ఎందుకు తీసుకున్నానంటే శారీ గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఆ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా పింక్ కలర్ బీడ్స్ కూడా తీసుకోవాలి. బట్ నాకు అవైలబుల్గా ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ బీడ్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే నేను ఈ రెండు కలర్స్ మాత్రమే తీసుకొని అయితే కుడుతున్నాను. విధంగా పూసలన్నిటిని లైన్గా సూదికి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ ఈ విధంగా కుట్టుకొని మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్లోంచి శారీకి కుట్టుకొని తీయడమే. ఇప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది. మీకు వీడియోలో చూస్తే ఈజీగా అర్థమై ఉంటుంది. ఒక్కొక్క దానికి అంగుళం గ్యాప్ ఇచ్చుకొని అయితే కుట్టుకోవాలి. రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఇంటి దగ్గర ఖాళీగా ఉండే ఉమెన్స్ మాత్రం హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళు మాత్రం ఖాళీగా లేకుండా ఇట్లాంటి పనులు మనం చేసుకుంటే మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అందుకే నేను ఇలాంటి వీడియోస్ అయితే చేస్తాను. రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మీకు మంచి మంచి ఐడియాస్ అయితే క్రియేట్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా బీడ్స్ కుట్టుకుంటే మాత్రం శారీకి మంచి లుక్ అయితే ఉంటుంది. ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి. ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి. ఒక అంగుళం మందం గ్యాప్ ఇచ్చి కుట్టుకోవడం వల్ల మంచి నీట్ లుక్ అయితే వచ్చింది. ఎప్పుడు నన్ను మాత్రం మా పిల్లలు ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.